ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేయడం వల్ల నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ప్లేసెస్కి వెళ్ళాను. అసలు అనుకోకుండా పోయినాయి, చాలా థ్రిల్లింగ్ అనిపించినాయి. సరే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంటే పోయినాం అన్నాడు. నేను శ్రవణ్ అని ఇంకో ఫ్రెండ్ ఉండే పోయినాం. పెళ్ళి అయిపోయింది. ఇంకా వెళ్తున్నప్పుడు 2 రూట్స్ ఉన్నాయి అన్నాడు. రెగ్యులర్ వచ్చిన రూట్లో ఇదేముంది, ఇంకో రూట్లోకి వెళ్ళి వెళ్దామని నేను చూసుకోలే ఆ రోజు. నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళినప్పుడు పెట్రోల్ ఎంత ఉంది ఏముందని చూసుకొని ఫుల్ చేయించుకొని వెళ్తా. ఆ రోజు ఏమైందంటే ఇట ఈ రూట్లోకి వెళ్తే అది పెట్రోల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది ఇంటికి వెళ్ళే వరకు. ఇది కొంచెం లాంగ్, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలే. పెయిన్ అయితే ఏమైంది, కొన్ని వీడియోలు తీసుకున్నాం. కొన్ని ఒక టెంపుల్, శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఒకటి ఉంది, అది తీసుకున్నాం. తర్వాత దూరం పోయినాం. మంచి వాతావరణం అంటే నేచర్కి, ఈ వీడియోస్ వల్ల నేచర్ కూడా మంచి దగ్గర అన్నమాట. ఏంటి అంటే మంచి చుట్టూ పల్లెటూరు, అది పచ్చని వాతావరణం, కొండలు, ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంటుంది. సరే అని మంచిగా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఆగినాం. అది ఏమైందో తెలియదు, ఆగినాం. వీడియోలు తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతలేదు. అది ఏమైందిరా బాబు ఇట్లా అయింది అని నేను ఇస్తే బాగా. తర్వాత చెక్ చేసిన మరి ఏమైంది, పెట్రోల్ ఉందా లేదా చూసేసరికి పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఏంటంటే ఎవ్వరు లేరు ఆ ప్లేస్లో, మొత్తం ఎంటీ ప్లేస్, ఎవ్వరు లేరు. టైంకి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత అక్కడ పర్సన్ ఒక అంటే పశువుల కొట్ట ఒకటి ఉన్నాడు, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. అసలు ఆయన అడిగితే మరి ఇట్లా ఉంది కదా, ఎట్లా పెట్రోల్ అయిపోయింది, ఎక్కడ అంటే ఇక్కడనే కొంచెం ముందుకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ పోయి ఉంది పెట్రోల్, అది ఫ్యూల్ స్టేషన్ ఉంది అంటే అమ్మయ్య అనుకున్న తర్వాత అక్కడ వరకు ఎట్లా. తర్వాత శ్రవణ్ నుండి లిఫ్ట్ వచ్చింది అన్నట్టు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో వెహికల్ వచ్చింది. వెహికల్ మీద పోయి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వెహికల్ వచ్చింది, దాని మీద వచ్చిందన్న చూసుకొని పోయినాం. అయినాక మళ్ళా కొన్ని వీడియోస్ తీసుకొని తర్వాత అంటే ఓల్డ్ ఉంటాయి అన్న ఆ వీడియోస్లో కూడా ఉంటుంది. ఒకప్పటి కొట్ట, ఇవి పశువుల కొట్టాలు, అవి రాళ్ళతో వెలిచినవి, చాలా అంటే చాలా ఓల్డ్ టైప్ అనే ఇంకా యూజ్ చేస్తారు. అలాంటివి ఇంకా ఉన్నాయి అనేసరికి తెలియని హ్యాపీనెస్, చూసిన దానికి ఒక ఎగ్జైట్మెంట్ వేరేలా. అలా టెంపుల్స్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్ అలాంటివి, అందులో ఉన్న విగ్రహాలు లేకపోవడం, అది దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. సో చాలా చూసిన అన్నట్టు. అంటే అంతా నాకు అప్పుడు అర్థమైంది. ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు కొత్త కొత్త విషయాలు అర్థమయ్యేటి, నేచర్కి దగ్గర అయ్యామని తెలియని హ్యాపీనెస్ వచ్చేది. సో కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యాను అన్నట్టు. సో అంటే మనకు అరే వీడియోస్ తీయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అనుకున్నా, కొంచెం తెలియని హ్యాపీనెస్ కూడా కలిగేది అన్నట్టు. అప్పుడప్పుడు తెలియని మా రిలాక్సేషన్ ఉండేది, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, హ్యాపీ అనిపించేది.